శ్రీ శంకర్ మహారాజ్ లీలామృతం 7వ అధ్యాయం. ఫకీర్ బాబా. అడ్డా అనే ప్రదేశంలో ఈ ఫకీర్ బాబా అనే ఆయన ఉండేవారు. ఆయన గొప్ప సిద్ధయోగి. ఒకసారి మహారాజు వారు దయానందనాథ్ రావు సాహెబులతో కలిసి ఒక సిగరెట్ షాపు వద్ద జట్కా దిగి వెళ్ళారు. ఆ షాపు యజమాని ఒక ముస్లిం. అతనెంతో మర్యాదగా వీరిని అంగడిలోకి ఆహ్వానించారు. ఆ అంగడిలో క్రింద ఒక గోనె గుడ్డ పైన ఫకీర్ బాబా కూర్చుని ఉన్నారు. ఆయన ఒక మాసిపోయిన పంచె కట్టుకుని, ఒక చొక్కా వేసుకుని, దానిపై ఒక కోటు ధరించారు. తలపై ఒక టోపీ పెట్టుకుని మౌనంగా సమాధి స్థితిలో కూర్చుని ఉన్నారు. శ్రీ మహారాజు ప్రవేశించిన వెంటనే ఆయన దగ్గరగా క్రింద కూర్చొని ఆ బాబా 2 చేతులు పట్టుకుని గట్టిగా నవ్వడం ప్రారంభించారు. ఆ అలికిడికి కనులు తెరిచిన ఫకీరు బాబా చిన్న చిరునవ్వు నవ్వారు. శ్రీ మహారాజు ఒక బీడీ వెలిగించి ఆయనకివ్వగా ఆయన దానిని కాల్చడం ప్రారంభించారు. రావు సాహెబ్ గారు ఒక సిగరెట్ వెలిగించి శ్రీ మహారాజుకి ఇచ్చారు. ఆయన సిగరెట్ కాలుస్తూ వచ్చిన వారితో, ఈయన ఎంతటి తురియ స్థితిలో ఉన్నారో చూడండి. ఆయన మన స్థితిలోకి వచ్చినట్లయినా జ్ఞానేశ్వరి ఆయన నోటి నుండి ఎంతో మధురంగా వెలువడుతుంది అన్నారు. ఇంతలో ఫకీర్ బాబా కాలుస్తున్న బీడీ అయిపోవచ్చింది. దానిని అలాగే ఆయన తినేశారు. ఎవరైనా పండ్లు తెచ్చి ఇచ్చిన వాటిని తొక్కలు గింజలతో సహా తినేసేవారు ఆయన. ఇది అవధూత తత్వం. అర్థమైందా అని మహారాజ్ బాపు వంక చూచారు. కొన్నాళ్లకు ఒక పేదవాడు వచ్చి తనకి డబ్బు కావాలి, ఇచ్చి తీరాలని ఈ ఫకీరు బాబాను బలవంతం చేయసాగారు. ఆయన విసిగి చివరికి ఒక సంఖ్య చెప్పగా అతను ఆ సంఖ్యపై జోదమాడి అందులో చాలా డబ్బు గెలుచుకొని బాగా ధనవంతుడైపోయాడు. మహాత్ములైన వారిని సాధారణ ప్రజలు వారి వారి కోరికలు నెరవేర్చుకునేటందుకే వినియోగించుకుంటుంటారు. మహిమాన్వితుని మహిమ సద్వినియోగపరుచుకోవాలి, జ్ఞానాన్ని పొందాలి. ఈ సంఘటన తరువాత ఆయన ఆ ప్రదేశం వదిలి వెళ్ళిపోయారు. క్షుద్రమైన ఆశ వలన ఒక మహాపురుషుణ్ణి జనావులకి దూరం చేసుకుంది. ఖాన్ సాహెబ్ డెక్కన్ వాచ్ కంపెనీ పూణే యజమాని ఖాన్ సాహెబ్ రావు సాహెబ్ స్నేహితుడైన నూరి అనే వ్యక్తి పూణే వచ్చే సమయంలో ఖాన్ సాహెబ్ ఇంట్లో బస చేసేవాడు. ఆయన ఒకసారి ఖాన్ సాహెబ్ మనశ్శాంతి లేకుండా ఉన్న సమయాన అతనిని శ్రీ శంకర్ మహారాజ్ దర్శనం చేసుకోమని చెప్పి రావు సాహెబ్ బంగ్లాకు తీసుకువెళతారు. అచట మన మహారాజు ఒక పరుపు పైన కూర్చొని దిండును ఆనుకుని ఒక 1/2 మందితో చాలా తీవ్రంగా ఏదో చర్చలో మునిగి ఉన్నారు. ఆయన ఖాన్ సాహెబ్ని చూస్తూనే, ఒరేయ్ ముస్లిం సాహిబు, ఇక్కడి నుంచి పరిగెత్తి వెళ్ళిపో, ఇక్కడ కూర్చోవద్దు. నీవు నిజమైన ముస్లింనా? నీ గురువున్నారా? నమాజ్ చేస్తావా అని గట్టిగా అరిచారు. ఈ ప్రశ్నలు వింటూనే ఖాన్ సాహెబ్ అవాక్కయ్యాడు. నిజం చెప్పాలంటే ఖాన్ సాహెబ్ ముస్లిమే కానీ నమాజు చేయడం, మసీదుకు వెళ్ళడం, వారి ఆచారాలు పాటించడం వంటివి ఏమీ చేయడు. మహారాజు తన గురించి బాహాటంగా చెప్పడంతో విభ్రాంతికి లోనయ్యాడు. వెంటనే అతడు తన జీవన విధానాన్ని మార్చుకున్నట్టుకు మహారాజు ఆ విధంగా చెప్పారని, తమ వారిలో నిష్ణాతులైన వారిని కలుసుకొని నమాజు పద్ధతులన్నీ నేర్చుకొని తన జీవన విధానాన్ని పూర్తిగా మార్చుకొని తర్వాత శ్రీ మహారాజుని నిత్యం కలుసుకోవడం ప్రారంభించాడు. 2-3 నెలల తరువాత శ్రీ మహారాజును కలుసుకోగా ఆయన ఖురానులోని విషయాన్ని అతనికి అర్థమయ్యేటట్లు చెప్పారు. అతను శ్రీ మహారాజుని తన గురువుగా ఆరాధించడము మొదలుపెట్టారు. ఒకసారి ఖాన్ సాహెబ్ అనుకోకుండా షేక్ అబ్దుల్లా రజాక్ షా బియాబానీ అనే ఆయనను కలుసుకున్నాడు. ఆయన ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతి పరిణితి చెందిన వ్యక్తి. ఆయన ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. ఆయన ఖురానే కాకుండా భగవద్గీత, జ్ఞానేశ్వరులను కూడా చాలా లోతుగా అధ్యయనం చేసినారు. ఆయన ఖాన్ సాహెబ్తో, నీ గురువు ఉన్నారా, నమాజు చేస్తావా అని అడిగారు. అందుకు గాను అతను, నా గురువు శ్రీ శంకర్ మహారాజ్, ఆయన హిందువు, ముస్లిం, క్రిస్టియన్, బుద్ధిస్టు ఏదీ కాదన్నారు. ఖాన్ సాహెబ్తో కలిసి శ్రీ మహారాజును కలుసుకున్నట్టుకు వెళ్ళారు. అచట శ్రీ మహారాజు బ్రాందీ తీసుకుంటూ ఉన్నారు. అచట ఉన్నవారు ఒక గ్లాసులో బ్రాందీ నింపి బియాబానీకి ఇవ్వబోగా శ్రీ మహారాజు, ఆయనకి ఇవ్వద్దు, నాకు షర్బత్ కానీ ఆయనకి ఇది బ్రాందీ అని బియాబానీతో, నేను ఖాన్ సాహెబ్ చెప్పిన వ్యక్తినేనా
అని అంటూ పర్షియన్ భాషలో ఖురాన్ గూర్చిన ఒక పద్యాన్ని పాడారు. బియాబున్కు శ్రీ మహారాజుపై గౌరవం ఏర్పడింది. చాలా సంవత్సరాల తర్వాత కూడా సుమారు 1979-80ల మధ్య శ్రీ మహారాజు సమాధి వద్ద ఆయన ఉపన్యాసం ఇచ్చేవారు. ఆ సందర్భంలో ఆయన ఇలా అన్నారు: ఇచ్చట శ్రీ మహారాజు లేరనుకున్నారా? ఆయన అంతటా నిండి ఉన్నారు. కానీ ఈ సమాధి ఒక భౌతిక చిహ్నం మాత్రమే. ఇచ్చట ఉన్న విగ్రహమును మాత్రం తీయకండి. షిక్ బియాబాని 1995 మే 19న కాజీపేట యందు వారి గురువు పరమపదించిన ప్రదేశంలోనే పరమపదించారు. వారి గురువు కూడా అచటనే కాలం చేశారు. ఆ రోజు ముస్లింలకు పవిత్రమైన బక్రీద్ పండుగ కావడం మరో విశేషం. ఖాన్ సాహెబ్ బియాబానీయే కాక మరెందరో ముసల్మాన్లు శ్రీ మహారాజును పూజించేవారు. వారు కష్టములలో ఉన్న సమయంలో ఆయన వారి పవిత్ర గ్రంథమైన ఖురాన్ నుండి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పి వారికి ఊరట కలిగించేవారు. ఆయన ఇస్లాంను శాంతి అని వర్ణించి చెప్పేవారు. మహమ్మద్ ప్రవక్త శాంతిని ప్రబోధించేవారు. శ్రీ మహారాజ్ ఖురాన్ గురించి వివరించే సమయంలో ఇలా చెప్పేవారు: ఎవరిని చంపవద్దు, దొంగతనము చేయరాదు, అసత్యము పలకరాదు, విలాసముల యందు సమయం వృధాగా ఖర్చురేయరాదు. నిజమైన ముస్లిములు హృదయమే మసీదు. ఖురాన్ అల్లా యందు అచంచలమైన భక్తి ఉండాలని మరియు ప్రేమయే భగవంతుడనే విషయాన్ని విశదీకరిస్తుంది. శ్రీ శంకర మహారాజు హిందువులకు దత్తాత్రేయుడు, క్రిస్టియన్లకు యేసు, ముస్లింలకు అల్లా, ఇలా అన్ని రూపాయలు ఆయనవే, అన్ని రూపాలు ఆయనవే. జై శంకర, జై జై శంకర. మధుసూదన్ కన్హేరే నానా పండిట్తో సహా శ్రీ మహారాజును ఆరాధించిన ముఖ్యులలో మధుసూదన్ వి కన్హేరే ఒకరు. వారి అనుభవములను, శ్రీ శంకర మహారాజు లీలలను మనము ఆస్వాదించదముగాక. శ్రీ మహారాజుతో తొలి పరిచయం. అది 1946వ సంవత్సరం. శ్రీ మహారాజు సమాధి ఒకటికి ముందు ఈ సంఘటనలు జరిగినవి. మధుసూదన్ తబలా బాగా వాయించేవాడు. ఆయనకు ఖాళీ లేనంత పని ఉండేది. భజనలు, కీర్తనలు, కచేరీలు జరిగే అన్ని ప్రదేశములలో, అన్ని కార్యక్రమముల యందు ఈయన తబలా ఉండవలసినదే. అంతటి నైపుణ్యం మరి. మున్సిపల్ మార్కెట్ దగ్గర ఉన్న మండి వద్ద శ్రీ స్వామి సమర్థ మఠం ఉంది. అక్కడ తబలా వాయించడం, వీణ సాధనలు చేయడం, పాటలు పాడటం వంటివి చేస్తుండేవాడు. ఆ రోజు ఇతను వీణ వాయిస్తూ మీరాబాయి భజన గీతాన్ని చాలా చక్కగా పాడుతున్నాడు. ఆ సమయంలో వంకరగా ఉన్న శరీరము గల ఒక వృద్ధుడు, అతనితో పాటు మరొక వ్యక్తి, తరువాత అతని పేరు మామాదేఖానే అని తెలుసుకున్నారు. ఇద్దరూ కలిసి మఠంలోనికి ప్రవేశించారు. ఆ ముసలాయన మామను సిగరెట్టు పెట్టి అగ్గిపెట్టి తమ్మని పంపించి అక్కడ ఉన్న వాయిద్యములలో డ్రమ్స్పై కూర్చుని తెగ వాయించసాగాడు. ఆయన ఎంత గట్టిగా వాయిస్తున్నాడంటే వాటిని వాయించడంలో పూర్తిగా లీనమైపోయాడు. చుట్టూ ఇంకెవరూ లేరు. మధుసూదన్ పాట పాడుతున్నాడు. అతని పాటని చెడగొడుతూ విపరీతంగా వాయిస్తున్నాడు ఆయన. మధుసూదన్ కన్హేరే ఆయన అట్లా వాయించవద్దని బతిమాలుకున్నాడు. కానీ ఆయన వింటేగా, ఆయన ధోరణి ఆయనదే. ఉన్నట్లుండి ఆ ముసలాయన ఒక గెంతు గెంతి మధుసూదన్ మెడ చుట్టూ చేతులు వేసి కూర్చుని, బాగా పాడు, భజనాపకు, పెద్ద పొట్ట ఉన్న ఆయన నడుము మీద చేతులుంచుకొని నిల్చుని నిద్రపోతున్నాడు, నీవి గట్టిగా అరుస్తూ భజన చేసి అతన్ని లేపు అని అక్కడ ఉన్న శ్రీ స్వామి సమర్థ చిత్రాన్ని చూస్తూ అన్నారు. అట్లా అన్న తర్వాత అతనితో కలిసి చాలా మధురాతి మధురంగా పాటను ఆరంభించారు. అంతటి తీయని స్వరం ఇప్పటి వరకు మధుసూదన్ విని ఉండలేదు. కొద్దిసేపటికి ఒక చక్కని లీల జరిగింది. అది ఒక శుభశకునము కూడా. ఆ చిత్రపటానికి వేసిన పుష్పహారం మరియు ఒక పుష్పము వారికి కుడి పక్కన పడింది. చూడు, ఆ పెద్ద పొట్టతను లేచాడిప్పుడు, నడుము మీద చేతులు వేసుకుని నిల్చున్నతను మేల్కొని ఉన్నాడిప్పుడు అన్నాడు ఆయన. కన్హేరే తన వెనక కూర్చున్న ముసలాయనను తనని వదిలి వెళ్ళమన్నాడు. కానీ ప్రయోజనము లేదు. అతను వింటే కదా. ఆయన చర్యలతో విసిగి వేసారిన కన్హేరే ఆ ముసలాయనని కోపంతో ఒక్క త్రోపు తోశాడు. కన్హేరే 26 సంవత్సరముల యువకుడు, మంచి బలంగా ఉండేవాడు. అతను త్రోసిన త్రోపుకి ముసలాయన దెబ్బకి దొర్లుకుంటూ పడి తలకి గాయమైంది. ముసలాయన కోపం చేసుకోవడానికి బదులు తన వద్దనున్న పొగాకు, సున్నం తీసుకుని వాటిని రెండింటినీ బాగా కలిపి రక్తం కారుచున్న చోట అద్దుకోసాగాడు. అతనితో వెనుక కూర్చోవద్దు, చొంగ కారుతోంది, నా వీపుపై చొంగ పడుతుంది అని అన్నారు కన్హేరే. దాంతో ఆ ముసలాయన దూరంగా నిశ్శబ్దంగా కూర్చున్నారు. సరిగ్గా అదే సమయానికి శ్రీ జగన్నాథ పండిట్, సర్దార్ అబ్బా సాహెబ్ ముంజుదార్ మరియు బాబూ సాహెబ్ పంత్ సచినా అనే ముగ్గురు బాగా ధనవంతులు పూనా నగర వాసులు అచటికి రావడము జరిగినది. ఆ వచ్చిన వారు అక్కడ గోడ కానుకొని కూర్చున్న ముసలాయన వద్దకు వెళ్ళి పాదనమస్కారం చేసుకుని ఆయనను పూలమాల వేసి సాలువా కప్పి మర్యాద చేశారు. ఆ తరువాత ఒక పాలకోవా పొట్లామిచ్చారు. వారు మరలా
ఆయన పాదములకు శిరస్సు తాకించి నమస్కరించి వెళ్ళిపోయారు. ఈ ముగ్గురు ధనికులతో పాటు ఒక పెద్ద గుంపు వచ్చింది. వారందరూ కూడా ఆయన పాదములకు వరుసగా నమస్కారములు చేసి వెళుతున్నారు. ఇదంతా చూస్తున్న మన మధుసూదనకు చాలా గందరగోళంగా ఉంది. ఆ ముసలాయన ఎవరా అని బుర్ర బద్దలు కొట్టుకొని తను చాలా తప్పు చేశానని విచారిస్తూ ఆయన గురించి ఎవరిని అడగాల అని ఆలోచిస్తున్నాడు. ఇంతలో తన దగ్గరగా ఉన్న ఒక అతనిని ఆయన ఎవరిని అడిగారు. దానికి సమాధానంగా ఆయన శ్రీ శంకర మహారాజ్ అని, ఆయన శ్రీ స్వామి సమర్థ శిష్యుడని చెప్పారు. కొద్దిసేపు అయిన తర్వాత మామ వచ్చారు. ఆ ముసలాయన కనిహేరే చేయి పట్టుకుని మామను బయటకు వెళ్ళమన్నారు. మామ వెళ్ళనన్నాడు. అట్లా కాకపోతే వారిద్దరూ అతని ఇంటికి రావాలని అన్నారు. అక్కడి నుంచి మామ ఇంటికి చేరిన వెంటనే మామతో కాఫీ చేయమని అన్నారు ఆయన. కనిహేరేకు కాఫీ అంటే ఇష్టం. ఆ విషయం ఆయనకు తెలుసు. కాఫీతో పాటు తనకు 11:30 కప్పుల టీ కావాలని అన్నారు. అప్పుడు కనిహేరేతో, నేను కూడా స్వామి సమర్థ శిష్యుడనే. నీ ఒక్కడివే ఆయన శిష్యుడని అనుకుంటున్నావా? నీ మీద ఒక కన్ను వేసి ఉంచుతాను. నీవు నాకు గురుబంధువని అన్నారు. ప్రథమ పరిచయం ఇలా ఉండగా మరొకసారి ఏమి జరిగిందో తెలుసుకుందాం. పోలీసులతో ముఖాముఖి. కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒకసారి మహారాజు ఒక్కరే మఠానికి వచ్చారు. కన్హేరే మఠంలో ఉన్నాడు. శ్రీ మహారాజు అతనిని తమతో రమ్మన్నారు. అతను ఎక్కడికి అని అడిగాడు. అందుకు గాను ఆయన, నీకెందుకు, చెబితే గానీ రావా ఏమిటి, పద వెళదాం అని తనతో పాటు స్క్వేర్ గేట్ వద్ద గల బ్రాందీ అంగడికి తీసుకెళ్లారు. అతనిని వెలుపల నిల్చుని ఉండమని 1 డజను బ్రాందీ సీసాలు మూటకట్టి తెచ్చి వరుసగా పెట్టి చూస్తూ ఉండమని చెప్పి మరలా ఇంకో డజను సీసాలను తెచ్చిపెట్టారు. వాటికి డబ్బు కట్టేశారు ఆయన. దురదృష్టకరంగా అప్పుడే ఒక పోలీసు కానిస్టేబుల్ వచ్చాడు. ఆ రోజు నుంచే ప్రభుత్వం మద్య నిషేధాన్ని అమలు పరిచింది. అందువలన ఆ పోలీసు, అరే ముసలాయన బ్రాందీ తాగుతున్నాడు అని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అతను ముసలాయన, అందువలన ఆయనతో ఉన్నానన్నారు. అతనిని వెళ్ళవచ్చు అని వదిలిపెట్టారు పోలీసు. కానీ మహారాజు అతనితో దగ్గర ఉన్న శ్మశానం వద్ద కూర్చోమని చెప్పారు. అతను అలానే కూర్చున్నాడు. అక్కడ కూర్చుని జరుగుతున్నదంతా చూస్తున్నాడు అతడు. ప్రస్తుతం ఆ ప్రదేశం స్క్వేర్ గేట్ బస్టాండ్గా మారింది. ఆ పోలీస్ స్టేషన్ కూడా అచ్చటి నుండి రోడ్డుకు ఎదురుగా మార్చడం జరిగినది. ఆ పోలీసు బ్రాందీ సీసాలన్నీ జప్తు చేసి లోపల బీరువాలో పెట్టాడు. అంతలో ఇన్స్పెక్టర్ వచ్చి కూర్చుని అచటనున్న కాగితాలను చూసుకుంటూ తన పనిలో లీనమైపోయాడు. తన పని నుండి తలెత్తి చూడగా అచట మహారాజు కూర్చుని ఉండడం చూశాడు. వెంటనే మహారాజుని ఏం చేస్తున్నారని అడిగి తన బూట్లు విప్పి ఆయన పాదములకు నమస్కారము చేసి ఆయన విడుదల చేయమన్నాడు. అందుకు ఆయన, బాధ్యత ముందు, డ్యూటీ ఫస్ట్. ఆ ఇన్స్పెక్టర్ ఆ బ్రాందీ సీసాలను తెమ్మని చెప్పాడు. ఆ పోలీసు పాపం ఆ సీసాలన్నింటినీ తెచ్చాడు. కానీ అక్కడ ఒక్క బ్రాందీ సీసా కూడా లేదు. శీతల పానీయపు సీసాలే ఉన్నాయి. కొన్ని లిమ్కా నిమ్మరసంవి, కొన్ని నారింజ, ఈ విధంగా ఉన్నాయి. ఆ పోలీసుకు ఏమీ అర్థం కాలేదు. శ్రీ మహారాజు అప్పుడు ఆ పోలీసుని, ఇన్స్పెక్టర్ను ఎవరు ఏది తాగుతారని అడిగారు. ఇద్దరూ తల ఒకటి తాగుతున్నారు. అంతలో ఇంకో ఇన్స్పెక్టర్ ముస్లిం వచ్చి వారిని కార్యనిర్వహణలో డ్యూటీలో ఉండి తాగుతున్నందుకు తిట్టడం ప్రారంభించాడు. ఇద్దరు ఇన్స్పెక్టర్లు మహారాజును ఎచటకు పోవాలని మర్యాదగా అడిగారు. వారికి ఒక చిరాకుతో కూడిన జవాబు దొరికింది. వెంటనే వారు మహారాజును తమ పోలీసు జేబులో కూర్చునిబెట్టుకొని అచట పోలీసు గృహాలలో ఉన్న వారిపై అధికారింటికి బయలుదేరి వెళ్ళారు. మహారాజు అచ్చటికి వెళ్తూనే, నేను వచ్చాను, నాకు ఆకలిగా ఉన్నదన్నారు. వెంటనే ఆయనకు భోజనం సిద్ధం చేశారు. కనిహేరే అచ్చటి కూర్చొని చివరికి ఇంటికి వెళ్ళిపోయారు. పోలీసుల చేత చిక్కడం, వారికి బ్రాందీ సీసాలను షర్బత్ సీసాలుగా చూపించడం, షర్బత్ అనుకుని తాగిన తర్వాత అది బ్రాందీగా మారి వారి నోటి నుండి బ్రాందీ వాసన రావడం, మత్తులో తూలుతూ డ్యూటీ సమయంలో తాగినట్లు ఉండి పై అధికారులచే చేవాట్లు తినట, ఇవన్నీ ఆయన లీల. నీతి, మన చేతిలో అధికారం ఉందని ఎవరిని పడితే వారిని ఎచ్చటైతే అచ్చట వేధించట తప్పు. ఇది శ్రీ మహారాజు తెలియచెప్పారు. జై శంకర. జనవరి నెలలో 108వ యాగం పూర్తి చేసి నేను ఇక్కడ కూడా ఉన్నాను. మహారాజు ప్రతిరోజు స్వామి సమర్థ మఠానికి వచ్చేవారు. ఆయన కనిహేరేతో, నేను నీ వెనకనే ఉంటాననేవారు. ఈయనతో విసిగి వేసారిన అతను ఇకపై మఠానికి వెళ్ళరాదని నిర్ణయించుకొని లకడీకా పూల్ వద్ద వంతెన గల
పంచలేశ్వరుని దేవాలయానికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. అతడికి వెళ్ళిన మొట్టమొదటి రోజున సాష్టాంగ నమస్కారం చేయ సమయంలో అతని వీపు మీద ఎవరో గట్టిగా కుట్టి, నేను ఇక్కడ కూడా ఉన్నాను అనే శ్రీ మహారాజు మాట వినబడింది. ఆ రోజు నుండి అతను మార్చి ఎన్నో దేవాలయాలు దర్శించేవారు. ప్రతి దేవాలయంలో అతనికి శ్రీ మహారాజు మామా దేకనేతో సహా దర్శనమిచ్చి, నేను అక్కడ కూడా ఉన్నాను, ఇక్కడ కూడా ఉన్నాననేవారు. అంటే భగవంతుడు సర్వత్రా ఉంటాడని తెలియచెప్పుటయే ధ్యేయము. పులి నోట చిక్కిన ప్రాణి ఏ విధముగా తప్పించుకున్నట అసాధ్యమో అట్లాగే శ్రీగురుని అనుగ్రహం పొందిన వారు కూడా తప్పించుకుపోవట అసాధ్యం. దీనికి మధుసూదన్ కన్హేరే ఒక చిన్న ఉదాహరణ. భక్తి మార్గంలో నడిచే వారిని భగవంతుడు తప్ప ఎవ్వరు ఉద్ధరించగలరు. ఎంతటి భక్తి చేస్తున్నామని భావించే వారిలో కూడా కొన్ని అవలక్షణాలు ఉంటాయి. తోటి వ్యక్తిలోని భగవంతుని చూడాలని, సర్వప్రాణులలో చైతన్యమును పరమాత్మేనని ఎందరికీ తెలుసు. ఇది మహాత్ముల సన్నిధిలోనే తెలియబడాలి. మెహందలే వాడాలు. ఒకరోజు శ్రీ మహారాజు కన్హేరి మెహందలే వాడారావు సాహెబ్ గారి బంగ్లాలో తబలా వాయించమన్నారు. తైసాహెబ్ సంకీర్తనం చేస్తోంది. శ్రీ మహారాజు నృత్యం చేయడం ప్రారంభించి ఆయన నాట్యానికి అనుగుణంగా కన్హేరేను తబలాను గట్టిగా వాయించమన్నారు. అతను బాగా వాయించసాగారు. ఈ విధముగా జరిగే సమయాలలో ఎల్లూభాయ్ తంబూరా, కర్మర్కర్ హార్మోనియం, నానా పండిట్ బాపురాండేలు తాళాలు వాయించేవారు. మరొక రోజు ఒక ధనిక వర్తకుడు వచ్చి అచట జరుగుతున్న ఉపన్యాసములలో పాల్గొని తైసాహెబ్ మెడలో ఒక ముత్యాల హారం వేశాడు. కానీ మహారాజు అతన్ని వెంటనే వేరే చోటికి వెళ్ళమని పంపించేశారు. కన్హేరును ఉండమని చెప్పి ఆ ఉపన్యాసమైన తర్వాత తైసాహెబ్ను వంట చేయమని చెప్పారు. తనతో పాటు కన్హేరే కూడా భోజనం చేయాలనేది ఆయన సంకల్పం. ఆయన ఎల్లూభాయి మనేతో తుమ్రిని గానం చేయమన్నారు. ఆమె చక్కగా పాడింది. కానీ ప్రారంభంలో చాలా పై స్థాయిలో పాట పాడవలసింది. అది ఆమె వల్ల కాలేదు. శ్రీ మహారాజు ఎంతో మధురంగా, మరింత సులభంగా ఆ కీర్తనను ఆలపించారు. ఆయనతో పాటు నిదానంగా ఎల్లూభాయ్ కూడా స్వరం కలిపి పాడింది. ఇంతలో వంట పూర్తవడం వలన శ్రీ మహారాజు కన్హేరేతో పాటు భోజనం చేశారు. సద్గురువుతో కలిసి భోజనం చేయడం అంటే ఎన్ని జన్మల అదృష్టం ఉండాలో కదా. నేతిని వడ్డించిన అంబాభవాని. ఒకరోజు తెల్లవారుజామున కన్హేరేకు కలలో శ్రీ మహారాజు కనిపించి వారు శ్రీ స్వామి సమర్థ వార్షిక ఆరాధనోత్సవం జరుపుతున్నారని, మరుసటి రోజు సాయంత్రం 7:30 తప్పకుండా గణేష్ కార్యాలయమునికి రావాలని చెప్పారు. ఆ కల వచ్చిన రోజున మధ్యాహ్నం స్వామి సమర్థ మఠానికి వెళ్ళి భజనలో పాల్గొన్నాడు. అచటున్నవారు అతనిని మధ్యాహ్నం 3 గంటలకు వచ్చి భోజనం చేసి వెళ్ళమన్నారు. అతను గబగబా వడివడిగా నడిచి గణేష్ కార్యాలయమునికి చేరుకున్నాడు. అచటి దాత అనే ఆయన కన్హేరేను సరిగ్గా సాయంత్రం 7:30 రమ్మని చెప్పారు. అతను కలలో ఏమి చూచాడో అదే వార్త మరోసారి అతనికి దాత ద్వారా తెలిసింది. తన కలను నిజమేనని ధృవీకరించుకొని భోజనానికి మఠానికి వెళ్ళాడు. 3 స్థానములలో ఎవరికో కేటాయించారు. ఫకీరు బాబా అతనిని చూసి అచట ఉన్న స్థానములలో కూర్చోమని సైగ చేసి ఆయన బయటకు వెళ్ళిపోయారు. ఫకీరు బాబా ఎవరితోనూ మాట్లాడరు. ఇతను కూర్చుని ఉండగా ఎవరో వచ్చి అక్కడ కూర్చోరాదని చెప్పి లేపించి వేశారు. ఆ స్థానం స్వామి సమర్థకు కేటాయించినదని చెప్పారు. కొద్దిసేపట్లో ఫకీరు బాబా వచ్చి కన్హేరే ఎక్కడని సైగలు అడిగారు. కన్హేరే మరలా వచ్చి అదే స్థానంలో మరలా కూర్చున్నాడు. ఫకీరు బాబా తనంతట తాను భోజనం చేయరు. ఆయనకు ఆ రోజు భోజనం తినిపించే భాగ్యం కన్హేరేకు కలిగింది. భోజనమైన తర్వాత ఫకీరు బాబా కన్హేరేను తమ నివాసమైన మిర్గి అడ్డాకు తీసుకువెళ్లారు. అతనిని తమతో పాటు తెల్లవారుజామున 2 గంటల వరకు ఉంచేసుకున్నారు. ఆ రోజు అతనికి 5 సంగీత కార్యక్రమాలకు హాజరు కావలసి ఉన్నది. కానీ ఒక్కదానికి కూడా అతను వెళ్ళుటకు వీలు కాలేదు. ఆ మరుసటి రోజు శ్రీ స్వామి సమర్థ ఆరాధన వార్షికోత్సవం సమాధి చెందిన రోజు కన్హేరేను తబలా వాయించడానికి ఎవరో వచ్చి ఆహ్వానించారు. ఆ కార్యక్రమానికి 5 నుంచి 7 వరకు సాయంత్రం శ్రీ మహారాజు 7:30 రమ్మని చెప్పడం వలన అతడు ఆ కార్యక్రమాన్ని అంగీకరించారు. ఆ రోజులలో పూనా చిన్న ఊరు అవడం చేత ఒక చోటు నుండి మరొక చోటుకు వెళ్ళడానికి అట్టే సమయం పట్టేది కాదు. అందువలన అతడు ఆ కార్యక్రమాన్ని అంగీకరించి సరిగ్గా సాయంత్రం 5 గంటలకు హాజరయ్యాడు. కానీ తక్కిన వారి ఆలస్యం వలన ఆ కార్యక్రమం 7:30 ప్రారంభించి రాత్రి 10:30 వరకు కొనసాగింది. అది అయిన తర్వాత కన్హేరే అతడికి వెళ్ళాడు. గణేష్ కార్యాలయంలో శ్రీ మహారాజు అతని కొరకు ఎదురు చూస్తున్నారు. అతను వచ్చిన వెంటనే, నీవు ఆలస్యంగా వచ్చావు, నిన్ను 7:30 రమ్మని చెప్పాను కదా, నీ కొరకు ఎదురు చూస్తున్నానన్నారు. ఆ తరువాత అతని చేతికి ఒక కిల్లి అంటే బీడా ఇచ్చి మాకు ఇవ్వు అని తీసుకున్నారు. కన్హేరే శ్రీ మహారాజు పాదములను కడిగి భోజనమునకు కూర్చున్నారు. ఒక స్త్రీ చాలా ఖరీదైన దుస్తులు ఆభరణములు ధరించి నెయ్యి వడ్డించడానికి వచ్చింది. ఆమె సౌందర్యం ఎంత గొప్పగా ఉన్నదంటే ఆమెను అలాగే చూస్తుండిపోయాడు కన్హేరే. అంత మహారాజుగా
గారు, ఎందుకలా ఆడువారి ముఖాలు చూస్తావు అని గట్టిగా అరిచారు. లోపలికి వెళ్ళిన ఆవిడ మరలా తిరిగి రానేలేదు. భోజనాలైన తర్వాత శ్రీ శంకర మహారాజు అతనిని ఒక గదిలోకి తీసుకువెళ్ళి, నేనెవరో తెలుసుకోవాలని ఉందా అని అడిగారు. తక్షణమే ఆయన అష్టవంకరల శరీరం 6.5 అడుగుల ఎత్తులో బలంగా తయారైంది. అంతలో తలుపు తెరుస్తూ అలికిడి కాగా ఆయన మామూలుగా మారిపోయారు. బహుశా పాఠకులకు డాక్టర్ జ్ఞానేశ్వరకు చిన్నతనంలో మహారాజు పకీరిగా ఇచ్చిన దర్శనం జ్ఞాపకం ఉండి ఉంటుంది. తరువాత శ్రీ మహారాజు ఇలా అన్నారు, ఈరోజు శ్రీ శ్రీపాద శ్రీవల్లభ, శ్రీ నరసింహ సరస్వతి, మహాకాళి, అంబ భవాని అందరూ నీతో కలిసి భోజనం చేయవలనని అనుకున్నారు. కానీ నీ ఆలస్యం కారణాన వారందరూ వెళ్ళిపోయారు. బిడ్డను చూడవలనని అంబా భవాని మాత్రం ఉండి నీకు నేతిని వడ్డించి నిన్ను చూసి ఆమె కూడా వెళ్ళిందన్నారు. ఆ మాట వింటూనే కనిహేరుకు నోట మాట పెగలలేదు. కళ్ళ వెంట ఆనంద బాష్పాలు ధారాపాతంగా వర్షించాయి. ఆమె సౌందర్యమును కళ్ళు తిప్పుకోకుండా చూడాలనిపించింది. అందుకేనని ఇప్పుడు అర్థమైంది. తాను ఒక విధంగా అదృష్టవంతుడు, ఒక విధంగా దురదృష్టవంతుడనని భావించాడు. తరువాత అతనితో, నేను ఈ భౌతిక శరీరం విడిచే సమయం దగ్గర పడిందన్నారు. కన్హేరుకు శ్రీ మహారాజుతో అదే ఆఖరి కలయిక. కొన్ని దినములకు ఆయన సమాధి చెందారు. సమాధి పొందిన కొన్ని నెలల వరకు కన్హేరుకు ఆ విషయమే తెలియదు. సద్గురు శ్రీ శంకర మహారాజు అనుగ్రహాన్ని పొందిన మధుసూదన వి కన్హేరే కథను చదువుట వలన శ్రీ మహారాజు అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. సద్గురువుల దర్శన స్పర్శన భాగ్యాలు కూడా కలుగుతాయి. బిఎల్ షెలార్. శ్రీ బిఎల్ షెలార్ ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్, తరువాత ఆదాయపు పన్ను ఎప్పిలేట్ ట్రిబ్యునల్ సభ్యుడిగా కూడా ఉన్నారు. ఆయన అనుభవము ఇలా ఉంది. ఒక పర్యాయము శ్రీ శంకర మహారాజు గారి భక్తులందరూ కలుసుకుని నానా పండిట్ గారింట్లో ఉన్నారు. వారితో సుమారు ఒక 50 సంవత్సరముల వయసు ఉన్న వ్యక్తి కూడా ఉన్నారు. ఆయనను శ్రీ నరసింహ సరస్వతి స్వామి ఆవహిస్తారని చాలామంది నమ్ముతుంటారు. రాత్రి 9:30 గంటలకు డాక్టర్ జ్ఞానేశ్వరు శరీరధారణ చేసి శ్రీ శంకర మహారాజు ఆయనతో పాటు శ్రీ శివాజీ మహారాజు కలిసి వచ్చారు అక్కడికి. ఆయన చూస్తూనే, నా కొరడ ఎక్కడుంది, ఆ వెధవను కొట్టాలి, దేవుడి పేరు చెప్పి డబ్బు సంపాదిస్తాడా వాడు అన్నారు. అక్కడ సమావేశమైన వారందరూ ఈ మాటలు ఎవరి గురించి అంటున్నారో అని కంగారు పడుతుండగా అచటున్న ఆ పెద్ద ఆయన, మహారాజ్ ఇంకెప్పుడు అలా చేయనన్నారు. మహారాజ్ నానాతో తనపై దుప్పట్లు కప్పమన్నారు. 1, 2, 3 అట్లా 7 కప్పే వరకు ఆయన ఊరుకోలేదు. ఆ దుప్పట్లు కప్పిన తర్వాత అందరికీ శ్రీ మహారాజు గొంతు ఈ విధంగా వినపడింది, నేను చనిపోయాననుకుంటున్నారా? మీరు అక్కడికి ఇక్కడికి తిరగనవసరం లేదు. ఆ స్వామి ఈ స్వామి పేరు చెప్పి మోసం చేసేవారు చాలామంది ఉంటారు. ఈ విధముగా ఆయన సమాధి చెందిన తర్వాత కూడా తన భక్తులను హెచ్చరించారు. సమాధికి ముందు షెలార్లో మహారాజ్, నీకు 4 అంకెల జీతం వస్తుంది అన్నారు. అది కాలాంతరంలో నిజమైంది. మహారాజు ఉద్యోగ నిర్వహణకు చాలా ప్రాముఖ్యత ఇచ్చేవారని షెలార్ చెప్పేవారు. ఒకసారి షెలార్కు నగరకు బదిలీ అయింది. శ్రీ మహారాజు అతని ఇంటికి వచ్చారు. అతను ఈరోజు సెలవు పెట్టనా అని అడిగారు. అందుకు మహారాజు ఉద్యోగం ముందు అన్నారట. శ్రీ షెలార్ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను అనుభవించాడు. ప్రతిదీ భగవంతుని ప్రసాదమని సుఖదుఖాల విషయంలో నిర్లిప్తంగా ఉండి తన కర్తవ్య నిర్వహణ చేసేవాడు. శ్రీమద్ భగవద్గీత మరియు జ్ఞానేశ్వరులలో చెప్పిన వాటిని యథాతథంగా ఆచరించిన కర్మయోగి. ఆయన ఇటువంటి మానసిక స్థితి సద్గురువు అనుగ్రహం వలనే మాత్రమే లభిస్తుందని చెప్పేవారు. మనమందరము కూడా అటువంటి స్థితిని పొందుటకు శ్రీ సద్గురుని కృప మనపై వర్షించాలని ప్రార్థిద్దాం. జై శంకర, జై జై విఠల్ బాబా. కనిష్ దాతే. శ్రీ శంకర మహారాజ్ సమాధి చెందుటకు చాలా సంవత్సరముల ముందు ఆయన దాతే బంగ్లాలో 6 నెలల పాటు వారింట్లో ఉన్నారు. వారిల్లు బొంబాయి శివారులో గల మలాడ్ పశ్చిమ ప్రాంతంలో గల సోమవారపేటలో ఉండేది. వారి కుటుంబంలో 2 అన్నదమ్ములు, 2 అక్కచెల్లెళ్ళు ఉండేవారు. వారి తండ్రి శ్రీ అక్కలకోట స్వామి సమర్థ గారి భక్తులు. ఒక అన్నగారు నరేంద్ర దాతే. నానా ఆధ్యాత్మికంగా చాలా పరిణితి చెందిన వ్యక్తి. అతను చాలామందిని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించారు. అతను శ్రీ శంకర మహారాజుతో సమాధి ముందు తర్వాత అనుభవాలు అనే గ్రంథాన్ని రచించారు. దినేష్ కులకర్ణి అనే ఆయన శరీరాన్ని ఆవహించి శ్రీ మహారాజు చేసిన లీలలను కూడా పొందుపరిచారు.
పెద్దన్నగారు సినిమాలతో సంబంధం కలిగి ఉండి అప్పుడప్పుడు శ్రీ మహారాజుతో పేకాట ఆడేవారు. ఈ సమావేశములలో శ్రీ మహారాజు తాము స్వామి సమర్థ పాలనలో పెరిగామని, ఆయన కన్న తల్లిలా పాలు త్రాగించి పోషించి పెంచారని చెప్పేవారు. ఆయన ఆధ్యాత్మిక మార్గములలో నడిపించి తీర్చిదిద్దిన మార్గదర్శి శ్రీ స్వామి సమర్థ అని పలుమార్లు చెప్పేవారు. శ్రీ దినేష్ కులకర్ణి ధాతే బంగ్లాకు దగ్గరలో నివసించేవారు. కనీష్ చౌదరి పండుగలకు పబ్బాలకు వీరింటికి వెళ్ళేది. శ్రీ మహారాజ్ కులకర్ణి గారి శరీరంలో అప్పుడప్పుడు ఆవహించి ఉండేవారు. తరువాత అది చాలా ఎక్కువగా జరిగేది. కనీష్ శ్రీ మహారాజును ఈమె ద్వారానే కలుసుకున్నాడు. కనీష్ తన భార్యకు ఒక వానాకాలంలో జలుబు చేసి జ్వరం వచ్చిన విషయం చెబుతున్నాడు. ఆమెకు జ్వరంతో పాటు చలి కూడా వచ్చి చాలా ఎక్కువగా బాధపడసాగింది. ఆ రోజు ఆదివారం ఒకటి చేత డాక్టర్ కూడా అందుబాటులో లేరు. శ్రీ మహారాజు అంటే డాక్టర్ జ్ఞానేశ్వర్ కూడా లేరప్పుడు. ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితి. డాక్టర్ జ్ఞానేశ్వర్ అతని అన్నగారితో కలిసి మరికొంతమంది శిష్యులతో కలిసి అంధేరి ప్రాంతానికి వెళ్ళారు. అందువలన ఆయన కూడా అందుబాటులో లేరు. వారి తండ్రి నౌకరుతో ఆమెకు టీ ఇమ్మన్నారు. కానీ ఆ నౌకరు టీ తెచ్చే సమయానికి ఆమె లేచి తిరుగుతోంది. ఆ రోజు సాయంత్రం శ్రీ మహారాజు వచ్చి ఆమెకు ఒక చిన్న మిఠాయి మరియు కొన్ని పండ్లు ఇచ్చి మిఠాయిని ఆమె తినాలని, పండ్లు అందరికీ ఇవ్వమని అన్నారు. తన భార్యకు జ్వరం వచ్చిన సమయంలో మహారాజు ఏం చేస్తున్నారని కనీష్ అతని అన్నగారిని అడిగారు. మహారాజు పేకాట ఆడుతున్నారట. దానికి ముందు ఆయన 4 కప్పుల టీ కావాలని అడిగారట. ఆట మధ్యలో బయటికి వెళ్ళి వాంతులు చేసుకున్నారట. ఆ తర్వాత రగ్గు కప్పుకొని నిద్రపోయారట. ఆయనకు చలి జ్వరం వచ్చింది. కనీష్ భార్య జ్వరాన్ని ఆయన తీసుకున్నారంటకు ఇది ఒక రుజువు. అలానే కనీష్ కుమారుని బీజముల వాపు శస్త్రచికిత్స లేకుండా నయం చేశారట. ఎవరు త్రాగారు? కనీష్ తన సోదరి కుమారుని గురించి ఒక ఆసక్తికరమైన సంఘటన వివరిస్తున్నారు. ముంబై తూర్పు శివారు ప్రదేశమైన ఘాట్ కోవర్ ప్రాంతంలో ఆయన సోదరి నివసించేది. ఆమె కుమారుని ప్రతి పుట్టినరోజు పండుగకు శ్రీ శంకర మహారాజ్ దిలేష్ కులకర్ణి రూపంలో వచ్చేవారు. ఆ రోజు ఆ అబ్బాయికి 3వ పుట్టినరోజు. ఆ పండుగకు ఎంతోమంది జనం హాజరయ్యారు. 2 పెద్ద ప్రభుత్వ అధికారులు కూడా జీపులో వచ్చారు. వారిని మహారాజుకు పరిచయం చేసి తరువాత ఆయన బ్రాందీ సీసా 2 గ్లాసులు అడిగారు. ఒక దానిలో బ్రాందీ పోసి ఆ పిల్లవాడి చేత త్రాగించి మరొక గ్లాసు ఆయన త్రాగారు. పసిపిల్లవాడికి బ్రాందీ తాగించిన ఆయనను చూసి వారు దానికి ఇష్టపడలేదు. ఆ బాలుడు మాత్రం చక్కగా ఆడుకుంటున్నాడు. వారికి అక్కడ ఉండడం ఇష్టం లేక బయలుదేరారు. శ్రీ మహారాజు వారిని భద్రంగా ఇల్లు చేరమని చెప్పారు. వారింటికి చేరే సమయానికి మత్తుతో తూలుతూ ఉన్నారు. మరుసటి దినము వారి భార్యలు వచ్చి ముందు రోజు వారి భర్తలు ఆ పుట్టినరోజు పండుగలో కానీ త్రాగారా అని అడిగిన వారు త్రాగలేదని తెలుసుకొని అది శ్రీ మహారాజు లీలని అందరూ ఆశ్చర్యపోయారు. ఇదే విధమైన లీల శ్రీ చిన్న సంస్థానపు మహారాజు విషయంలో కూడా పాఠకులు గమనించి ఉంటారు. శ్రీ శంకర మహారాజు గారిచే నాటబడ్డ కల్పవృక్షములలో ఒకటి శ్రీ శివాజీ మహారాజు. ఆయన గురించిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీ శివాజీ మహారాజు. శ్రీ శివాజీ వారి తల్లిదండ్రులు 5 సంతానంలో ఒకరు. అతనికి శరీరంలో అవయవములు సరిగా లేవు. అతని శరీర లోపం వలన స్కూలుకి కూడా వెళ్ళలేకపోయేవాడు. అతనికి 6 సంవత్సరముల వయసులో తల్లిదండ్రులు 2 పోగొట్టుకున్నారు. 12 సంవత్సరముల వయసులో బంధువులు కూడా దూరమయ్యారు. అతను అచ్చటి నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న చుప్ మహారాజ్ సమాధికి ప్రాక్కుంటూ వెళ్ళి అక్కడ దొరికిన ప్రసాదంతో ఎవరైనా ఇచ్చిన దానితో జీవితం సాగించసాగాడు. కొన్ని రోజుల తర్వాత ఒక అద్భుతం జరిగింది. ఆ రోజు శ్రీ శంకర మహారాజ్ ఆ సమాధి మందిరంలో ప్రవేశించారు. అక్కడ ఆ బాలునితో ఎందుకలా నిద్రపోతున్నావు లే ఆయన అతని భుజాన్ని పట్టుకుని లేపారు. అతనిని నిల్చుని పెట్టారు. జీవితంలో అతను నిలబడడం మొట్టమొదటిసారి. ఆ సమయంలో దత్తాత్రేయ సాంప్రదాయంలోని శ్రీ పంత్ మహారాజ్ బలేకొండలి స్వామి కూడా అతడు ప్రత్యక్షమయ్యారు. శ్రీ మహారాజ్ మరియు పంత్ మహారాజు కలిసి వారి మధ్య ఆ బాలుణ్ణి తమ మధ్య బాగా నొక్కి పట్టుకున్నారు. ఆ క్షణం నుంచి అతని అవిటితనం పోయి మామూలుగా తయారైపోయాడు. ఆ బాలుని తర్వాత ఆధ్యాత్మికంగా చాలా పరిణితి చెంది ఆత్మదర్శనం పొందాడు. ఆయన గురువు మరియు శ్రీ శంకర మహారాజు వేరు కాదు అంటారు ఆయన. అచటి నుండి ఆయన శివాజీ మహారాజుగా పేరు పొందారు.
దాదాజీ దేవకరణ్ శర్మ అనే భక్తుని కోరిక మరియు ప్రార్థనపై శ్రీ శివాజీ మహారాజు మొట్టమొదటిసారి 1950 సంవత్సరంలో పూణే వచ్చారు. అప్పటికి శ్రీ మహారాజు సమాధి చెంది 3 సంవత్సరాల కాలమైంది. రా, నా గురువు సమాధి చూపిస్తాను అని అతనిని లాగినంత పనిచేసి నేరుగా శ్రీ శంకర మహారాజు గారి సమాధిని చేరుకున్నారు. అప్పుడు బాబూరావు రుద్రతో కలిసి ఆయన శ్రీ మహారాజు పూజా కార్యక్రమంలో, సేవా కార్యక్రమంలో పాల్గొనేవారు. ఆ రోజులలో శ్రీ మహారాజు సమాధి ఒక రేకులతో కప్పబడిన వసారాలో మాత్రమే ఉండేది. 1959వ సంవత్సరంలో ఒక రోజున శ్రీ శివాజీ మహారాజు మరియు బాబూరావు ఇద్దరు మాత్రమే సమాధి వద్ద ఉన్నారు. బాబ్యా అని గట్టిగా పిలిచినట్లు వినబడింది. సరిగ్గా 12 సంవత్సరముల ముందు శ్రీ మహారాజు బాబూరావును అలా పిలిచేవారు. ఆ పిలుపు వినిన వెంటనే సమాధి వద్ద ఒక వ్యక్తి కూర్చుని ఉండడం చూసి, వస్తున్నాను మా అంటూ పరుగున వెళ్ళారు. అక్కడ ఉన్నది దినేష్ కులకర్ణి. శ్రీ శంకర మహారాజ్ సమాధి చెందిన తర్వాత తరచు డీకే దినేష్ కులకర్ణిని తాను సాధనంగా వాడుకునేవారు. శివాజీ మహారాజుకు కపట యోగులన్నా సన్యాసులన్నా గిట్టదు. అటువంటిది ఆయన కూడా ఈయనలో శ్రీ శంకర మహారాజును చూసి ఆరాధించేవారు. సమాధి వద్దనున్న దినేష్ కులకర్ణిలో ఉన్న శ్రీ మహారాజు, ఏమిటి చూస్తున్నావు, నా కొరడా ఎక్కడన్నారు. శ్రీ శివాజీ మహారాజు ఆయనతో కలిసి పండరీపురము, అక్కలకోట, గానగాపురము, నాసిక్ మరియు త్రయంబకేశ్వర్ మొదలైన తీర్థయాత్రలు ఎన్నో చేశారు. ఈ దినేష్ కులకర్ణి రూపంలో మహారాజ్ చేసిన కొన్ని లీలలు మాత్రం వ్రాయడం జరిగినది. ఎస్బి పట్వర్ధన్ అనుభవాలు. శ్రీ పట్వర్ధన్ షిరిడీ సాయిబాబా గారి భక్తుడు. ఆయన వారి అనుభవాలను ఇలా చెప్పారు. ఈయన శ్రీ మహారాజును మొట్టమొదటిసారి 1946లో కలిశారు. శ్రీ గోపాలరావు ఆమ్టేకర్ అనే ఆయన శ్రీ సాయిబాబా భక్తుడు. ఆయన పూనాలోని 2 జీవితులైన యోగులున్నారు. వారు శ్రీ శంకర మహారాజు మరియు శ్రీ గోపాలరావు కస్టేకర్ వారిని దర్శించుకోమని చెప్పారు. పట్వర్ధన్ వీరిద్దరిని తరచు కలుసుకునేవారు. తులసీబాగ్ వెనుక వైపున గల డాక్టర్ పరంజపేవాడాలో ఒక అద్దె ఇంటిలో మామా దేఖనే ఉండేవారు. అక్కడ మొదటి అంతస్తులో ఉన్న ఒక గదిలో ఒక ముసలాయన కూర్చుని ఉన్నారు. పట్వర్ధన్ అచట ప్రవేశించి ఆయనకు నమస్కరించి ఒక మూల కూర్చున్నాడు. 20 నిమిషముల తర్వాత అచట ఉన్న వారందరూ ఒక్కొక్కరుగా నమస్కరించి వెళ్ళిపోయారు. పట్వర్ధన్ కొంత నిరాశ చెందాడు. కొంతసేపు అయిన తర్వాత నిర్లిప్తంగా రేపురా అన్నారు. ఆయనను కలుసుకున్న తర్వాత వివిధ రకములైన ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. కానీ అదే రోజు రాత్రి అతనికి ఒక అద్భుతమైన దర్శనం కలిగింది. అప్పటి నుండి ఆయన తరచు దర్శించేవారు. విస్కీ తీసుకురా. ఆ రోజులలో రావు సాహెబ్ మహందలే, ప్రొఫెసర్ దేవ్ మరియు కొందరు వృద్ధ భక్తులు ఆయనతో ఎక్కువగా ఉండేవారు. అందువలన ఆయా ప్రదేశములకు వెళ్ళి శ్రీ మహారాజును పట్వర్ధన్ దర్శించుకునేవారు. కానీ ఏ రోజు ఆయనతో సంభాషించలేదు. ఒకరోజు మధ్యాహ్నం ఉన్న ఫలంగా, నాకు త్వరగా విస్కీ తీసుకునిరా అన్నారు మహారాజు. అచట ఉన్న వారిలో కొందరు విస్కీ ఎక్కడ దొరుకునో, బ్రాందీ అంగడి ఎక్కడ గలదో చెప్పి పంపారు. విస్కీ తీసుకువచ్చి శ్రీ మహారాజుకి ఇచ్చిన వెంటనే ఆయన దాన్ని వెంటనే త్రాగేశారు. తాగిన తర్వాత, అవును ఇంక వెళ్ళు అన్నారు. ఒక యోగి అందున శ్రీ మహారాజు లాంటి ఆయన విస్కీ తాగడం చూసి పట్వర్ధన్కు చాలా గజిబిజి అయింది. ఆయన అచట గల భక్తులు శ్రీ మహారాజు విస్కీ త్రాగిన అనుభవాలను గూర్చి చెప్పడం వలన మనం మనసు ప్రశాంతమై బయలుదేరాడు. శ్రీ మహారాజు గారి ఆశీర్వాదం. ఒకరోజు మధ్యాహ్నం మామ ఇంటికి వెళ్ళి శ్రీ మహారాజు కనిపించకపోగా శ్రీ మహారాజు ఎక్కడున్నారని అడిగారు. పైన ఉన్నారని చెప్పిన వెంటనే అసలు గల సన్నని మెట్లపై నుంచి ఎక్కి పైగదిలోనున్న శ్రీ మహారాజును చూసి నమస్కరించి కూర్చున్నాడు పట్వర్ధన్. శ్రీ మహారాజు అతనిని చూస్తూనే, అక్కడెందుకు కూర్చున్నావు, నాకు ఒక సిగరెట్ వెలిగించివు అన్నారు. పట్వర్ధన్ వెంటనే అతడు గల హనీడ్యూ సిగరెట్ పెట్టెలో నుంచి ఒక సిగరెట్ తీసి నోటిలో పెట్టుకుని వెలిగించి ఆయనకిచ్చాడు. ఆయన ఆ సిగరెట్ తాపీగా కాలుస్తూ, ఇప్పుడు ఒక కిల్లీ తయారు చేసివు అన్నారు. పట్వర్ధన్ తమలపాకులు చేసి కిల్లీ తయారు చేసి ఆయన చేతికి అందించినారు. శ్రీ మహారాజ్ చేతిలోనున్న సిగరెట్ను గట్టిగా పీల్చి ఆ కిల్లీని వేసుకున్నారు. అప్పుడు ఆయన, ఇప్పుడు నీకేం కావాలో అడుగు అన్నారు. ఇది ఒక పరీక్ష, చాలా భయంగా ఉండేది. చివరికి ధైర్యం చేసి ఆయన కళ్ళల్లోకి చూస్తూ, నా చివరి ఊపిరి వరకు మీ దృష్టిని నాపై ఉంచండి అన్నాడు. ఈ మాట వింటూనే శ్రీ మహారాజు అతని వీపుపై 3-4 గుద్దులు గుద్ది, నీవు చాలా తెలివైన వాడివి, వెళ్ళిరా అన్నారు.
ఆ తరువాత పట్వర్ధనకు ఆయన తననే తను చూస్తున్నట్లు ఎన్నోసార్లు అనుభవం అయిందట. ఆ తర్వాత కూడా శ్రీ మహారాజు తరచును దర్శించుకునేవాడు పట్వర్ధన్. ఒకరోజు శ్రీ మహారాజు పట్వర్ధన్తో, రేపు శ్రీ స్వామి సమర్థ సమాధి చెందిన రోజు, మహాప్రసాదము తీసుకుని వెళ్ళు, అక్కడ ఇక్కడ తిరగడమే కానీ పని, ఏం వస్తావా అన్నారు. అతడు జరుగు కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని చివరి రోజు భోజనం చేసి శ్రీ మహారాజు పాదములకు నమస్కరించి, మీరు చెప్పినట్లుగా వచ్చాను, చూడండి అన్నాడు. ఆయన అవునంటూ సెలవిచ్చారు అతనికి. శ్రీ శంకర మహారాజు గారు సినిమా చూశారు. శ్రీ పట్వర్ధన్ మహారాజుతో సినిమా చూసిన ఈ విషయాన్ని ఇలా చెబుతున్నారు. ఒకసారి బ్రహ్మచారి అనే మరాఠీ సినిమా చూడాలని మామా దేకనే కుమారుడైన శంభుతో అన్నారట. పట్వర్ధన్ వద్ద సైకిల్ ఉండడంతో ఆ సైకిల్పై తీసుకువెళ్ళమన్నారు. అందువలన పట్వర్ధన్ శ్రీ మహారాజును సైకిల్ మీద సినిమా టాకీస్కి తీసుకువెళ్ళాడు. శంభు వారిని అచట కలిశారు. ఆచార్య ఆత్రేయ నిర్మించిన మరియు దర్శకత్వం వహించిన హాస్యభరిత చలనచిత్రాలన్నిటిలో ఇది చాలా పేరుగాంచిన చిత్రం. ఆత్రేయ గారు మరాఠీ హాస్య రచయితలలో చాలా పేరుగాంచిన వారు. ఈ చలనచిత్ర నాయకుడు బ్రహ్మచర్య దీక్షను అవలంబించిన ఒక యువకుడు. ఆ దీక్షకు సంబంధించిన యోగాసనములను సాధన చేస్తుండేవాడు. కానీ అతడు ఒక అందమైన మరియు సంపన్న కుటుంబానికి చెందిన ఆడపిల్లటిచే ఆకర్షింపబడి చాలా తిప్పలు పడతాడు. మాస్టర్ వినాయక్ అను ఈ పాత్రను ఎంతో రసవత్తంగా పోషించారు. వీరిద్దరి మధ్య జరిగే సన్నివేశాలు, వారి మధ్య జరిగిన సంభాషణలు ఎంతో హాస్యాస్పదంగాను మరియు రసవత్తంగాను సాగాయి. ఈ చలనచిత్రమును చూస్తున్న సమయం శ్రీ మహారాజు గారు ఎంతో గట్టిగా నవ్వుతూ ఆనందించారు అంటారు శ్రీ పట్వర్ధన్. శ్రీ శంకర మహారాజు గారు ఈ సినిమా చూసి ఆనందించిన ఘట్టాన్ని ఎప్పటికీ మర్చిపోలేనంటాడు. చివరి సమావేశము 1947 సంవత్సరం ఏప్రిల్ నెలలోని ఎంఏ పరీక్షలు రాయటకు గాను పట్వర్ధన్ ముంబాయి వెళ్ళవలసి ఉంది. దానికి ముందు శ్రీ మహారాజు ఆశీస్సులు తీసుకుందామని మామా ఇంటికి వెళ్ళాడు పట్వర్ధన్. ఆ సమయంలో శ్రీ మహారాజు నిద్రపోతున్నారు. మామా భార్య శ్రీ మహారాజుని నిద్ర లేపవద్దని, ఆయన ఎవరునూ లేపవద్దన్నారని చెప్పింది. పట్వర్ధన్ నిశ్శబ్దంగా ఆయన పాదములకు నమస్కరించి వెళ్ళిపోయారు. అతను బొంబాయిలో ఉండగానే శ్రీ మహారాజు సమాధి చెందిన వార్త పత్రికలలో చూసి పూనా వచ్చి సమాధి దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకున్నాడు. శ్రీ శంకర మహారాజ్ చరిత్రలో ఎంతోమంది శిష్యులను, భక్తులను, వారి అనుభవాలకు చూసాం. ఆయన ఎవరెవరి స్థాయిని బట్టి వారిని చైతన్యం కలిగించారు. శ్రీ ప్రధాన్ రావు సాహెబ్, యల్లూభాయ్ మనే, కులకర్ణి, అషీర్ భాయ్, మామా దేఖనే, ఈ విధంగా ఎంతోమందిని ఆయన అనుగ్రహించారు. పనికిరాని వారికి, అర్హత లేని వారిని కూడా ఆయన దూరంగా ఉంచేవారు. ఒకసారి వికే కులకర్ణితో ఆయన, నా వద్దకు ఎంతోమంది వస్తారు, నేను వారి స్థాయిని నిర్ణయిస్తాను. ఒక కుక్క విదేశముల నుండి దిగుమతి చేయబడి మంచి మేలుజాతికి చెందిన దైనను దాని స్థానము గుమ్మము దగ్గరే అన్నారు. సద్గురువుల దర్శనం పొందినప్పటికీ వారి అనుగ్రహం పొందుటకు మంచి ప్రవర్తన మరియు సాత్విక లక్షణములను, పరోపకారము శ్రీ భగవద్గీతలో చెప్పబడిన దైవీ సంపత్తి కలిగి ఉండవలెను. అభయం సత్వ సంసిద్ధిర్జ్ఞాన యోగ్య వ్యవస్థిత దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ స్తపార్జవం అహింసా సత్యమాక్రోత స్వాఘ శాంతిర పైశునం దయాభూతేష్య లోలుప్త్యం మార్ధ్వం హ్రీరచాపలం తేజ క్షమధృతి శౌచమద్రోహనాతిమానిత భవంతి సంపదం దైవీ మభిజాతస్య భారత. అధ్యాయం 17 శ్లోకము 1, 2, 3. ఓ అర్జున, భయరాహిత్యము, స్వీయ స్థితి యొక్క పవిత్రీకరణము, ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనము, దానగుణము, ఆత్మనిగ్రహము, యజ్ఞాచరణము, వేదాధ్యయనము, తపస్సు, సరళత్వము, అహింస, సత్యసంధత, క్రోధరాహిత్యము, త్యాగము, శాంతి, ఇతరుల దోషములను ఎన్నకుండుట, జీవులందరి యందు దయ, లోభ రాహిత్యము, మృదుత్వము, సిగ్గు, దృఢత్వము, తేజము, క్షమ, ధైర్యము, శుచిత్వము, అసూయ రాహిత్యము, గౌరవ వాంఛ లేకుండుట అనునవి దివ్య గుణములు. వీటిని దైవీ సంపత్తు అంటారు. వీటిని కలిగి ఉండటం వలన మానవులకు సద్గతి కలుగును. శ్రీ మహారాజు వారి స్థాయిని బట్టి వారిని అనుగ్రహించడం జరుగుతుంది. శిల గట్టిదైన దానికి సుత్తి దెబ్బలు ఎక్కువగా, మృదువైన శిలకు తక్కువ దెబ్బలతో విగ్రహంగా మారుతుందనేవారు. అందువలన అందరినీ వారి స్థితిని బట్టి
చూడటం జరుగుతుందని అంటారు. సద్గురు అనుగ్రహం త్వరగా పొందుటకు పైన చెప్పిన లక్షణం చాలా ఉపయోగపడుతుంది. శ్రీ శంకర మహారాజ్ అవతారం ఇతర యోగ్యులైన శ్రీ షిరిడి సాయిబాబా, శ్రీ స్వామి సమర్థ, శ్రీ గజానన్ మహారాజ్, శ్రీ తాజుద్దీన్ బాబా, రాధా పంత్కు సంబంధించిన సిద్ధయోగి వలననే మానవాళికి సరైన ధర్మ మార్గంలో నడిపించి కాపాడుటకు ఈ భూమిపైన అవతరించిన దత్తాత్రేయ అంశములలో ఒకటి. వారు సమాధి చెందినప్పటికీ ఎప్పటికప్పుడు ప్రకటమవుతూ వారి భక్తులను కాపాడుతూనే ఉన్నారు. అనంతమైన లీలలతో నిండి ఉన్న ఈ శంకర మహారాజు లీలామృతాన్ని ఆయన రూపమైన శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి విఠల బాబా గారి ఆశీర్వాదంతో వ్రాయబడటం జరిగినది. దీనిని వారి చరణములకు భక్తితో సమర్పించుకుంటున్నాను. శుభం. జై శంకర్. జై జై స్వామి సమర్థ. జై 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 విఠల్ బాబా. సమాధి ప్రదేశం 1946 సంవత్సరం మధ్యలో కొంతమంది భక్తులతో కలిసి శ్రీ శంకర మహారాజు పద్మావతీ దేవి గుడికి వెళ్ళారు. ఆమె ఆశీస్సులు తీసుకున్న మహారాజు తమ చేతులు కట్టుకుని అమ్మవారి ఎదురుగా కూర్చుని ఉన్నారు. తాము శరీరము వేడవలసిన సమయము ఆసన్నమైందని గ్రహించారు. మహారాజుకు అమ్మవారికి జరిగిన సంభాషణ ఎవ్వరికీ అర్థం కాలేదు. ఒక్క ఉదుటను లేచి ఆయన కట్రజ్ ఘాట్ వైపు వడివడిగా నడవసాగారు. కట్రజ్ ఘాట్ దిగువ ప్రాంతంలో ధనకావడి అనే ప్రదేశంలో మాలపాని అనే భక్తుడి ఫారంలో ఆగారు. అక్కడ గల బావిలో నీరు తాగి మౌనంగా నిల్చున్నారు. తర్వాత ఆయన, ఈ ప్రదేశము నా సమాధి మందిరం కాదగినది. ఈ ప్రదేశము యోగి జ్ఞానేశ్వర్ మరియు పద్మావతి అమ్మవార్లచే ఆశీర్వదింపబడింది. నేను ఇచ్చట శాశ్వతముగా నిద్రపోయేదను అన్నారు. ఈ సమాచారం విన్న భక్తులంతా కన్నీరు మున్నీరై మహారాజును తమ సమాధి నిర్ణయాన్ని మార్చుకోమని ప్రార్థించారు. వారది వింటూనే ఇలా అన్నారు. 17 సంవత్సరముల ముందే నిర్ణయింపబడిన విషయం. దుస్తులు తీసివేసి కొత్త దుస్తులు ధరించినట్లుగా శిథిలమైన శరీరాన్ని విడువవలసినదే. ఈ నా శరీరం వృద్ధాప్యంతో అలసిపోయింది. నా ఆత్మ దీనిని మార్చుటకు నిర్ణయించుకున్నది. ఈ విషయంలో ఎటువంటి తర్జన భర్జనలు లేవు. ఈ మాటలు విన్న భక్తులు బరువెక్కిన హృదయంతో ఇల్లు చేరుకున్నారు. చివరి సహవాసం. సమాధి నిర్ణయం అయిన తర్వాత శ్రీ మహారాజ్ బొంబాయి దర్శించారు. స్వయం సమాధి విషయం బొంబాయిలోని మహారాజు భక్తులందరికీ తెలిసి వారంతా శ్రీ మహారాజు దర్శనానికి వచ్చారు. వారందరికీ తమ దర్శనమిచ్చి అందరినీ ఆశీర్వదించి వారెలా జీవించాలో ప్రబోధించారు. ఆయన స్వయంగా కొంతమంది భక్తులతో ఈ సమాధి విషయాన్ని ప్రస్తావించారు. వారంతా విచారంలో మునిగి శ్రీ మహారాజుకి కన్నీటి వీడ్కోలు పలికారు. బొంబాయి నుండి శ్రీ మహారాజు పూనా వచ్చారు. పూనాలోని శ్రీ మహారాజు మామ దేఖ్నే ఇంటిలో ఉండేవారు. అతను ఒక ఫ్యాక్టరీలో పనిచేసేవారు. ఆర్థికంగా సంతృప్తితో కూడిన జీవితం అతనిది. అతను పెద్ద బంగళాలో గది అద్దెకు తీసుకుని భార్యతో పాటు ఉండేవాడు. శ్రీ మహారాజు ఎక్కువగా ఇతనింట్లోనే ఉండేవారు. భగవంతుడికి పేదవాడంటేనే ఇష్టం అనే విషయాన్ని శ్రీ మహారాజు చెప్పకనే చెప్పారు. వారిల్లు చిన్నది, కానీ హృదయాలు చాలా విశాలమైనవి. ధనవంతులై ఆడంబరాన్ని ప్రదర్శించే వ్యక్తుల కన్నా పేదవారై వినయంతో సత్ప్రవర్తనతో ఉండే భక్తుల ఇంటిలో ఉండడం మహాత్ములు ఇష్టపడతారు. దేఖ్నే మామ దంపతులకు శ్రీశంకర మహారాజు గారంటే అపారమైన ప్రేమ మరియు భక్తి శ్రద్ధలు కూడా. అందువలన ఆయన చివరి రోజులు వీరింట్లోనే గడిపారు. 2-3 రోజులకు ఒకసారి ఆయన విక్టోరియా జట్కాలో తమ సమాధి కాబోయే ప్రదేశాన్ని చూసి వచ్చేవారు. ఒకరోజు డాక్టర్ నాగేష్ జ్ఞానేశ్వర్, బారిస్టర్ రావు సాహెబ్ మెహందలే, యోగి జ్ఞాననాథ్జీ వాండే, ప్రొఫెసర్ బాలచంద్రదేవ్, మోతీవాలీలగు పండిట్ కలిసి శ్రీ శంకర మహారాజును దర్శించుకున్నారు. రావు, ఈ బట్టలు చాలా పాతయినాయి, ఇప్పుడు వాటిని తీసేయాలి అన్నారు. మహారాజ్ భక్తులంతా అది విని పెద్దగా రోధించసాగారు. వారి దుఃఖము చూడలేని మహారాజు వాడేకర్ బొవా ఇంటిలో జరుగుతున్న సత్యనారాయణ స్వామి పూజకు వెళ్ళిపోయారు. వెళ్తూ ఆయన అందరితో 4 రోజుల తర్వాత వచ్చి కిచిడీ తినండి అని ఆజ్ఞాపించారు. 4 రోజుల తర్వాత భక్తులందరూ దేఖ్నే మామ ఇంటిలో సమావేశమయ్యారు. మహారాజు స్వయంగా కిచిడీ తయారు చేసి అందరికీ పెట్టారు. ప్రతి వారిని కౌగిలించుకొని ఆశీర్వదించి యోగులకు సమాధి పొందే బంగారు అవకాశం 17 సంవత్సరాల తర్వాత వస్తోంది. నాకు ఇట్టి అవకాశం వైశాఖ శుద్ధ అష్టమి రోజున వస్తుంది. ఇది భక్తులందరికీ శ్రీ మహారాజ్ సమాధి పొందే దినం గూర్చిన సమాచారం సూచనప్రాయంగా ఇచ్చినది. శ్రీ మహారాజు గారి భక్తులందరికీ ఈ సమాచారం అందించబడినది. వివిధ ప్రదేశములలోని గ్రామములలో ఉన్న వారందరికీ ఈ విషయం తెలుపబడింది. సమాధి చెందుట. శ్రీ శంకర మహారాజ్ తమ భక్తుడైన బాపు అనే వ్యక్తిని శ్రీగురు చరిత్రను చివర
వెనుక నుండి ప్రారంభం వరకు వైశాఖ శుద్ధ అష్టమి సోమవారం శ్రీ సర్వజిత్ నామ సంవత్సరం వసంత ఋతువు వైశాఖ మాసం శుద్ధ అష్టమి సోమవారము ఏప్రిల్ 28, 1947 రోజున శ్రీ పార్వతీ మందిరములో కూర్చుని పారాయణ చేయమని ఆదేశించారు. ముందు రోజు దేక్నేమామ భార్యను ఒక కప్పు టీ త్రాగమని చెప్పారు. వారు అక్కడ ఉన్న అల్మారాలో ఒక పరుపు దిండు ఉంచమని చెప్పారు. అప్పుడు స్నానం చేసి మహారాజ్ ఆ అల్మారాలో ప్రవేశించి తలుపులు మూయమని చెప్పారు. నా ఆజ్ఞ అయ్యే వరకు తలుపులు తీయరాదు, నేను ఎవరిని కలువను. సరిగ్గా 10 గంటల సమయంలో శ్రీ మహారాజ్ అల్మారాలో ప్రవేశించారు. 2 భక్తులు పగలు రాత్రి అచట కాపలా ఉన్నారు. దేక్నేమామ దంపతులు అచట రాత్రంతా చాపపై కూర్చుని ఉన్నారు. మరుసటి రోజు ఉదయాన్నే అల్మారా నుండి ఓంకారం వినబడి దానితో పాటు ఈ వార్త అందించబడింది. నా ఆత్మ ఈ భౌతిక ప్రపంచాన్ని వీడింది, ఉత్తర క్రియలు ప్రారంభించండి. శ్రీ శంకర మహారాజ్ తాము నిర్ణయించుకున్న రోజున భౌతిక కాయాన్ని వీడి వెళ్ళారు. ఈ వార్త పూనా నగరం అంతా దావాననంలా వ్యాపించింది. భక్తులంతా వారి ప్రియమైన గురువు ఆఖరి దివ్య దర్శనము చేసుకున్నట్టుకు చీమల పుట్టల వలె వచ్చారు. వారి దుఃఖానికి అంతు లేకుండా పోయింది. జ్ఞానరత్న మహర్షి, డూండిరాజ్ వినోద్ ఒక రాగి తీగ తెచ్చి ఒక కొన మహారాజు గొంతుకు మరి ఒక కొన ఆయన చెవికి తగిలించారు. ఆ తీగ ద్వారా నా ఆత్మ శరీరాన్ని వదిలి ప్రకృతాతీత శక్తులలో విలీనమై భగవంతుని దివ్యశక్తులలో కలిసిపోయింది. నా భక్తుల రక్షణార్థం నిరంతరం ఈ సమాధి యందుండెదను అనే వార్త అందినది. శ్రీ శంకర మహారాజ్ గారి అంతిమయాత్ర దేక్నేమామ ఇంటి నుండి బయలుదేరి కాకా హల్వాదత్ మందిరం, గ్లోబ్ సినిమా, అక్కల్కోట్ స్వామి సమర్థ మఠం, శనిపార్, పార్వతీ గుడి, అరణ్యేశ్వర దేవాలయం, పద్మావతి గుడి మీదుగా నుండి సాగి చివరకు మల్ఫానీ పారానికి చేరింది. ఓంకారనాథ్ బష్మే, పులారి దాదా, డాక్టర్ శుక్లా, డాక్టర్ నగేష్ జ్ఞానేశ్వర్ వీరు నలుగురు శ్రీ శంకర మహారాజు గారి భౌతిక కాయాన్ని ధనకావడి వరకు మోసుకుని వచ్చారు. అంతిమయాత్ర జరిగే సమయంలో పల్వారిని శ్రీ మహారాజ్ మోచేతితో పొడిచి సరిగ్గా పట్టుకోకపోతే నేను పడిపోతానన్నారు. అతను కళ్ళు తేలేసి భక్తులతో నడక సాగించారు. శ్రీ మహారాజు శరీరాన్ని సమాధిలోనే చేర్చే ముందు శ్రీమతి మారుతీమాలి మహారాజు ఆయన శరీరాన్ని చూద్దామని ముందుకు వంగి చూడబోగా ఆంజనేయ స్వామి దర్శనమైంది. ఆయన ఆశ్చర్యంలో ఈ ప్రపంచంలోని జనాన్ని సరైన ఆధ్యాత్మిక పదంలో నడుపుటకు ఈ అవతారాన్ని ధరించావా స్వామి అని గట్టిగా కేకలేశారు. శ్రీ శంకర మహారాజును సమాధిలో నుంచారు. వారు సమాధి తవ్విన మన్నును వేసి మూయబోగా అది నిండలేదు. సమాధి మూసుకోవడం లేదు. యోగి జ్ఞానానంద రాండేకు మహారాజు ఆదేశం ఇలా ఇచ్చారు. అలంది, జ్ఞానేశ్వర్, జంగ్లీ మహారాజుల సమాధి వారి మహారాజు సమాధి, సోపా సక్క సమాధి, ఓంకారేశ్వర, పద్మావతి మందిరములలో పూజ చేసి పూలను తెచ్చి నా సమాధిలో వేయండి. ఆ తరువాతే అది మూసుకుంటుంది. అన్ని మందిరముల నుండి పూలను తీసుకువచ్చి సమాధిలో వేసిన తరువాత సమాధి మూసివేయగలిగారు. సాయంత్రం 5 గంటల సమయానికి శ్రీ శంకర మహారాజ్ గారి సమాధి పూర్తయినది. సమాధి జరుగుతున్నంతసేపు ఢోలు వాద్యాలు ఘోషతో ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది. ఆ ప్రదేశమంతా అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సద్గురు శంకర మహారాజ్ కీ జై అనే నినాదంతో ఆ ప్రదేశమంతా దద్దరిల్లిపోయింది. సమాధి కార్యక్రమం పూర్తి అయిన పిదప అందరూ వారి ఇళ్లకు చేరారు. కానీ బాబోరావు రుద్రగారు మాత్రం భయం లేకుండా ఆ అడవిలో రాత్రంతా సమాధి వద్దనే గడిపారు. మొట్టమొదట ఇటుకలతో సమాధి కట్టారు. తర్వాత ఒక రేకుల షెడ్ నిర్మించారు. ఇప్పుడు ఒక పెద్ద మందిరం నిర్మించి శ్రీ శంకర మహారాజు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ రోజున పూనాలో చూడదగిన ప్రదేశములలో ధనకావడి చాలా ముఖ్యమైనది. శ్రీ శంకర మహారాజు ఉపయోగించిన 3 జతల పాదుకులలో ఒకటి సమాధి మందిరం ముందు, రెండవది షోలాపూర్ జక్కాల ఫారం గారి దత్తాత్రేయ దేవస్థానమందు, మూడవది షోలాపూర్ సుబ్రాయ మఠంలోనూ ప్రతిష్ఠించారు. సద్గురు శ్రీ శంకర మహారాజ్ కీ జై. సమాధి అనంతరము దర్శనములు. మహాత్ములు సమాధి చెందిన తరువాత కూడా వారి భక్తులకు దర్శనం ఇవ్వడం అనేది మనం ఎన్నో చరిత్రలలో తెలుసుకుని ఉంటాము. శరీరం అనేది ఒక సాధనము మాత్రమే కానీ అదే వారి అస్థికత్వానికి హద్దు కాదు. సృష్టి స్థితి లయ కారకుడైన సద్గురునికి ఇది ఒక లెక్కలోనిది కాదు. శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారు అక్కడ లేకుండా నరసోబవాడిలో పసిపిల్లవాడిని బ్రతికించిన లీల నుంచి ఈరోజు శ్రీ సాయిబాబా సమాధి చెందిన దగ్గర 100 సంవత్సరాలు కావస్తున్న ఆయన
మందిరాలు లెక్కలేనన్ని వెలసి భక్తుల కోరికలను తీరుస్తున్నారు అన్న శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనస్థులై 300 సంవత్సరాలు దాటిన భక్తుల కోరికలు తీరుస్తున్నారు అనగా వారి భౌతిక శరీరంతో ఉన్నంత మాత్రమే తీర్చగలరు అనుకోవడానికి వీలులేదు. శ్రీ శంకర మహారాజు కూడా అదే కోవకు చెందినవారు. ఆయన లీలలు చాలా విచిత్రం మరియు అనితర సాధ్యం. ఈ అధ్యాయంతో శ్రీ శంకర మహారాజు గారి సమాధి అనంతర లీలను మనం తెలుసుకుందాం. ఆయన తమ భక్తులను సమాధి తరువాత కూడా కలుసుకునేవారు. స్వప్న దర్శనమిచ్చి వారికి మార్గదర్శనం కలిగించేవారు. ఈ రోజుకి కూడా సమాధి మందిర దర్శనమునకు వచ్చే భక్తులకు ఆయన ఫెన్సింగ్ వద్ద నిల్చుని పెద్ద శరీరంతో దర్శనమిచ్చి ఇస్తున్న దాఖలాలు ఎన్నో ఉన్నాయి. 1945 సంవత్సరంలో శ్రీ దిగంబర సరస్వతి రాజయోగి అన్న మహారాజు గారు శ్రీ శంకర మహారాజు దర్శనం చేసుకున్నారు. వారితో శ్రీ మహారాజు, నేను 21 సంవత్సరాల తర్వాత మరలా దర్శనమిచ్చి ఆశీర్వదిస్తాను అన్నారు. ఆ తర్వాత శ్రీ శంకర మహారాజు సమాధి చెందారు. కానీ 1966 సంవత్సరంలో శ్రీ రాజయోగి అన్నగారు ఒక పండుగలో శ్రీ శంకర మహారాజును కలుసుకున్నారు. నాగోడ్లో జరిగిన ఉత్సవంలో వారు కలుసుకుని అచటి నుండి రేవర్కు ఆయన తీసుకుని వెళ్ళారు. ఆ గ్రామంలో ఉన్న వారందరూ మహారాజు పాదములపై పడి నమస్కారం చేసి వారి ఆశీర్వాదం పొందారు. వారు మహారాజుకు భోజనము పెట్టి మేళతాళములతో గొప్ప పండుగ ఉత్సవం చేశారు. ఆ ఉత్సవం జరుపుకున్న యోగి శ్రీ అన్నా రాజయోగి గారు మరి గ్రామ ప్రజలు ఉత్సాహము సంతోషము తారాస్థాయికి అందుకున్నాయి. వారి సంతోషానికి హద్దు లేకుండా పోయింది. అచటి నుండి శ్రీ రాజయోగి అన్న శ్రీ శంకర మహారాజును బొంబాయిలో ఉన్న తమ గృహానికి తీసుకువచ్చారు. వారు అనంత కల్కర్ మరియు జయశ్రీ లెక్కాల నిశ్చితార్థమునకు హాజరయ్యారు. శ్రీ మహారాజు లెక్కా కుటుంబ సభ్యులకు తమ టోపీ మరియు చేతి రుమాలు వారికి జ్ఞాపకార్థం కానుకగా ఇచ్చారు. ఆ రోజు నుంచి వారి పేదరికము పోయి ఆర్థికంగా ఎంతో ఎదిగారు. ఇప్పటికీ శ్రీ మహారాజు గారు ఇచ్చిన వస్తువులు వారింట్లో భద్రంగా ఉన్నాయి. తను సమాధి చెందిన తర్వాత కూడా తామిచ్చిన మాటను నిలబెట్టుకున్నారు శ్రీ శంకర మహారాజ్. అది 1989 సంవత్సరం. శ్రీమతి ఉమా మరియు శంకర నేరుకర్, ప్రొఫెసర్ ఐడిల్ బుక్ డిపో, దాదరు. వీరు రాత్రి బోర్విల్ నుండి తిరిగి వస్తున్నారు. ఆ రోజు స్వామి సమర్థ అవతార దినము. వారు ఆ ఉత్సవమును చూసి తిరిగి వెలుచుండగా ప్రక్కనున్న పొదల నుండి శ్రీ శంకర మహారాజు ముందుకు వచ్చారు. వారిని సిగరెట్టు అగ్గిపెట్టి అడిగారు. సిగరెట్టు పెట్టెలోంచి ఒక సిగరెట్టు అగ్గిపెట్టి తీసి ఆయనకిచ్చారు. వారు అవి తీసుకుని పొదల చీకట్లలో మాయమయ్యారు. వారు శ్రీ శంకర మహారాజును చూసి ఆశ్చర్యంతో అవాక్కై ఒక్క క్షణం సేపు అచేతనమయ్యారు. శ్రీ శంకర మహారాజు గారి దివ్య దర్శనం వారికి ఆ శుభదినాన లభించినది. ఎంతటి అదృష్టవంతులో కదా. చాలా కాలం కిందట శ్రీ శంకర మహారాజు గారి సమాధి మందిరం చుట్టూ దట్టమైన అడవి ఉండేది. పులులు అక్కడికి అనుకోని దర్శకులు అప్పుడప్పుడు అవి సమాధి మందిరం వద్ద ఉండేవి. కానీ మహారాజు భక్తులకు ఎప్పుడూ ఎట్టి ప్రమాదము కలిగించలేదు అవి. అది శ్రీ మహారాజుకి మహత్యమే. సద్గురు శ్రీ శంకర మహారాజు అప్పుడప్పుడు తమ సమాధి నుండి వెలుపలికి వచ్చి తమ భక్తులకు దర్శనం అనుగ్రహించేవారు. ఆయన సమాధి చెందిన 3 సంవత్సరములు ఒక పక్షము తరువాత శుక్లపక్ష అష్టమి తిథి రోజున అభయంకర్ అనే భక్తుడు శ్రీ మహారాజు సమాధి నుండి లేచి అతడు వెలుగుతున్న దీపాన్ని కాలితో సరిచేయడాన్ని చూశాడు. ఆ సమయంలో అభయంకర్ కుమార్తె జబ్బుతో బాధపడుతుంది. సమాధి తరువాత శ్రీ శంకర మహారాజు గారు అభయంకర్ ఇంటికి వెళ్ళారు. ఆయన చెప్పులు బయట విడిచి టోపీని తీసి పక్కన పెట్టి టాయిలెట్కి వెళ్ళారు. ఆయన అందులోకి వెళ్ళి చాలాసేపు అయింది. బాత్రూమ్కి వెళ్ళిన ఆయన ఎట్లాగైనా తిరిగి వస్తారని ఆయన చెప్పులను టోపీని రహస్యంగా ఒక ట్రంకు పెట్టెలో దాచారు. ఎంతసేపటికి ఆయన వెలుపలికి రాకపోగా అభయంకర్ టాయిలెట్లోకి వెళ్ళి చూడగా అసలు ఎవరూ లేరు. అతను ఆతృతతో తను దాచిపెట్టిన చెప్పులు టోపీ చూడాలని ట్రంకు పెట్టి తీసి చూడగా అది ఖాళీగా ఉంది. పూనాలోని లక్కడీ కాపూల్ చెక్కల వంతెనపై శ్రీ శంకర మహారాజ్ రోజు వ్యక్తిని కలుసుకునేవారు. వారు రోజు ఎన్నో విషయాలపై చాలాసేపు సంభాషించుకునేవారు. ఆయన 2 రోజులుగా కనబడకపోయేసరికి అతను ధనకావడికి వెళ్ళారు. అక్కడ ఆయన గురించి విచారించగా బాబురావు రుద్ర శ్రీ మహారాజు సమాధిని ఆయన ఫోటోను చూపించారు. ఇప్పుడు వచ్చిన వ్యక్తి ఆశ్చర్యంలో పడిపోయాడు. రోజు తనతో గంటలు మాట్లాడిన వ్యక్తి సద్గురు శ్రీ శంకర మహారాజు గారని తెలిసి ఆయన సమాధి పొంది చాలా సంవత్సరాల కాలమైందని తెలుసుకుని ఆయన సమాధికి తల వంచి ప్రణామము చేశాడు. అతడు సమాధికి భక్తితో నమస్కారం చేసి తనను అనుగ్రహించిన దానికి అత్యంత సంతోషముతో బయటికి వచ్చారు. సమాధి తరువాత సద్గురు శంకర మహారాజ్ దాదా పులారి
సౌరంగావంకర్ అనే అతని ఇంటికి షోలాపూర్లో ఉన్న దక్షిణ కసబాటేకు వెళ్ళారు. మహారాజ్ అతనిని సిగరెట్టు, టీ అడిగారు. ఆ తర్వాత అతను ధరించిన ప్యాంటు, చొక్కా అడిగారు. అతను సంతోషంగా ఆ దుస్తులను ఇచ్చారు. ఆయన అడిగిన వస్తువులు తీసుకున్న తర్వాత శ్రీ మహారాజు సౌరంగావంకరును తనతో రమ్మన్నారు. అతను నిరాకరించగా ఆయన వెళ్ళిపోయారు. ఆశ్చర్యం ఏంటంటే ఈ సంఘటన జరిగిన 8 రోజులకు సౌరంగాపుంకర్ పదించారు. రాజస్థాన్ రాష్ట్రంలో మకార్నా నగరంలో శ్రీ సద్గురు శంకర మహారాజ్ గారి విగ్రహం ఆయన సమాధిపై ఉంచుటకు తయారు చేయిస్తున్న సమయం అది. రోజు ఒక వ్యక్తి దానిని తయారు చేసేవారికి తగిన సూచనలు ఇచ్చేవారు. తన ముఖము వలనే ఉండాలనేవాడు ఆయన. తీరా విగ్రహం పూర్తయిన తర్వాత మరలా ఆయన రానే లేదు. ఈ విధముగా తమ సమాధిపై ఉంచవలసిన విగ్రహాన్ని ఆయనే దగ్గరుండి చేయించుకున్నారన్నమాట. శ్రీ శ్రీ స్వామి సమర్థ జై జై స్వామి సమర్థ. శ్రీ శ్రీ సమర్థ జై జై స్వామి సమర్థ. యోగిరాజు శ్రీ సద్గురు శంకర మహారాజు ఎప్పుడూ నా గురువు. శ్రీ స్వామి సమర్థ నేను వేరు కాదు, ఇద్దరము ఒక్కటే. ఆయనను ఆరాధించి పూజించే వారికి దివ్యానుభవాలు నా నుంచి కలుగుతాయి. కనుక మీరంతా శ్రీ స్వామి సమర్థను పూజించి తరించండి. ఈ రోజుకు శ్రీ శంకర మహారాజు గారు చెప్పినది పూర్తి సత్యం. జై జై స్వామి సమర్థ. జై జై శంకర్ మహారాజ్. శ్రీ శంకర మహారాజు గారిపై కీర్తనలు. ఎందరెందరో మహాత్ములు సమాధి తర్వాత కూడా వారి స్వశరీరముతో దర్శనమిచ్చిన సంఘటనలు మనము చూస్తున్నాం. కళ్యాణ్ నివాసి అయిన శ్రీ మలంగ్ బాబా సమాధి అయిన 100 ఏండ్ల తర్వాత మా తండ్రి గారికి దర్శనమిచ్చారు. ఆ సమావేశంలో ఆయనకి అది గుర్తు రాలేదు. తరువాత ఆయన సమాధి అయ్యారన్న విషయం జ్ఞప్తికి వచ్చింది. శ్రీ స్వామి సమర్థ కూడా దర్శనమిచ్చారు. శ్రీ శంకర మహారాజు ఈ కాలపు యోగులందరిలోకి ఒక గొప్ప ఔలియా. ఈ ప్రపంచమంతా ఎంతోమంది గొప్ప యోగులతో నిండి ఉంటుంది. వారందరిలోకి ఒక గొప్ప ఔలియా శ్రీ శంకర మహారాజు గారు. ఆయన ఈ యోగి సంప్రదాయానికి ఒక ప్రకాశం వంటి వారు. శ్రీ శంకర మహారాజు గారి కరుణ పొందవలనన్నా శ్రీ స్వామి సమర్థను పూజించి ఆయన చరిత్రను పారాయణ చేయటం తప్పనిసరి అని, శ్రీరాముని కరుణ పొందవలనన్నా ఆంజనేయ స్వామి పూజ చేయాలి. అదేవిధంగా ఆంజనేయ స్వామి అనుగ్రహం కావాలన్నా శ్రీరాముని పూజించాలి. శ్రీ స్వామి సమర్థ రాముడైతే శ్రీ శంకర మహారాజ్ ఆంజనేయ స్వామి. సమర్థను నిరంతరం ఆరాధించినచో వారి కరుణ వలన శ్రీ శంకర మహారాజు అనుగ్రహం కలుగును. నీవు ఒక్క అడుగు ముందుకు వేసిన శ్రీ శంకర మహారాజు 10 అడుగులు ముందుకు వచ్చి నిన్ను కాపాడును. వేల కొద్దీ భక్తులు ఈ విషయాన్ని స్వానుభవంగా తెలుసుకున్నారు, ఆనందాన్ని పొందుతున్నారు. శ్రీ శంకర మహారాజు ఫోటోను మీరు భక్తితో మీ పూజాగృహంలో పెట్టుకోండి. ఆయన ఫోటో దగ్గర ఒక సిగరెట్టు వెలిగించి ఆయన నోటి వద్ద ఉంచిన ఆయన పొగ పీల్చి వదిలే దృశ్యాన్ని మీరు చూడగలరు. ఆయన భక్తుల ఇళ్లలో మరియు ఆఫీసుల్లో ఉన్నట్లుండి సిగరెట్ పొడ వాసన రావడం ఎంతోమందికి అనుభవమైన విషయం. ఇప్పటికీ ఇది సర్వసాధారణంగా అనుభవంలోనికి వస్తున్న లీల. ఎంతోమంది భక్తులు శ్రీ శంకర మహారాజు గారి ఫోటోలోని కాళ్ళు కదుపుతున్నట్లు, ఆడిస్తున్నట్లు చూశారు. ఆయన సమాధి మందిరంలో కూడా ఇటువంటి లీలలను ఎంతోమంది చూచారు. ఈ పై సంఘటనలను, లీలలను మీరు నమ్మకపోయినట్లయినా మీ పూజ త్వరలో శ్రీ శంకర మహారాజు గారి దివ్య లీలను అనుభవంలోకి తెస్తుంది. ఈ జీవిత చరిత్రను చదివిన మీరు త్వరలో శ్రీ శంకర మహారాజు గారిచే ఆధ్యాత్మిక మార్గంలోకి లాగబడి వారి దివ్య లీలను ఆనందిస్తారు. మీరు వీలైనంత మందికి చెప్పండి. సద్గురు శ్రీ శంకర మహారాజు కృపను పొందండి. గాన కోకిల సంగీత సామ్రాజ్య మహారాణి లతా మంగేష్కర్కి శ్రీ శంకర మహారాజు గారి భక్తురాలు. ఆయనపై ఎన్నో కీర్తనలు, భజనలు పాడుతున్నారు. శ్రీ శంకర మహారాజు గారి వారసులు. శ్రీ శంకర మహారాజు సమాధి పొందిన తర్వాత ఆయన వారసులు కానీ మరో అవతారం కానీ ఎవరూ రాలేదు. ఆయన గొప్ప ఔలియా. ఆయన వారసులమంటూ కొంతమంది దాబుసరిగా మాట్లాడినారు. కానీ శ్రీ స్వామి తమ భక్తులను వారి మాయమాటలకు మోసపోవద్దని హెచ్చరించినారు. వారిని సరైన మార్గంలో పెట్టారు. శ్రీ శంకర మహారాజు అయోనిజులు. ఈ చరిత్ర ప్రారంభంలో ఆయన జననం గురించి చదివి విశ్లేషించుకున్నచో ఈ సత్యం అర్థమవుతుంది. శ్రీ శంకర మహారాజు వంటి మహాయోగికి ఎవరి శరీరమునందు ఉండవలసిన అవసరం లేదు. శ్రీ శంకర మహారాజే స్వయముగా అదృశ్యముగా సకలము నిర్వహించగలరన్న విషయం పాఠకులకు జ్ఞాపకం ఉండవలను, లేదా మరోసారి జ్ఞప్తికి తెచ్చుకోవలసినదని మనవి. ధనకావాడికి పోవుటకు మార్గము. ఏదైనా బొంబాయి వెళ్ళే రైలులో పూనా వెళ్ళాలి. పూనా రైల్వే స్టేషన్ నుండి స్వారగేటుకు అచట గల లోకల్ బస్సులో చేరుకోవాలి. అచట మరొక బస్సు ఎక్కి
కట్రజ్ ఘాట్ వెళ్ళేవి. శ్రీ శంకర మహారాజ్ సమాధి మందిరం వద్ద దిగాలి. మీ సొంత కారు కానీ లేదా వ్యానులో కానీ వెళ్ళినా పూనా వెళ్ళి అచ్చటి నుండి పూనా సతారా రోడ్డులో ప్రయాణం చేసి కట్రాజ్ ఘాట్ బైపాస్ రోడ్డులో ధనకావాడి చేరుకోవచ్చు. బొంబాయి నుండి ఎంఎస్ఆర్టీసీ బస్సులో సతారా వెళ్ళి బస్సులో కట్రజ్ ఘాట్ అక్ట్రాల్ నాకా వద్ద దిగి అట్నుంచి ఆటోలో ధనకావడి చేరుకోవచ్చు. అసటగల శ్రీ శంకర మహారాజ్ సమాధి మందిరాన్ని దర్శించుకోవచ్చు. శ్రీ శంకర మహారాజును పైన చెప్పినట్లు మీకు వీలైన మార్గంలో ప్రయాణం చేసి ఆయన సమాధిని దర్శించుకొని ఆయన ఆశీర్వాదం పొందవచ్చు. జై శంకర్ మహారాజ్. కృతజ్ఞతలు. ఇంతటి అపూర్వ గ్రంథమును తెనిగించుకు తమ అంగీకారాన్ని ఇచ్చినటువంటి డాక్టర్ శ్రీ సిరివైకర్ పూణే వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇందు మూలముగా తెలియజేసుకుంటున్నాను. గ్రంథము వ్రాయుటకు ఉపకరించిన ఇతర గ్రంథాలు మరియు వెబ్సైట్స్ యోగిరాజ శ్రీ శంకర మహారాజ్ ధనకావడి యోగి, www.sriswami.organizations, www.shankarmaharaj.com, youtube.shankarmaharaj and సమ్ అదర్ సైట్స్. వీరందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. శ్రీ శంకర్ మహారాజ్ పారాయణం సంపూర్ణం. జై శంకర. జై స్వామి సమర్థ.